అసలు ముచ్చట చెప్తానా ఈయన పిల్ల. ఇగో నరం లేని నాలుకనైతే ఏం మాట్లాడితే గది మాట్లాడతాం కదా, మాట్లాడతాం. ఇక మనం మాట్లాడే ముంగట్టయితే మూట పోతే వస్తది కానీ మాట పోతే అయితే వస్తుందా? రాదు. ఇక గట్లాంటి మాటలకు మూటలకు సంబంధించిన ముచ్చట నేను చెప్తాను పిల్ల. చెప్పు. ఇగో నువ్వులా ఏం లేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 11 మందికి సంబంధించిన ముచ్చటే చెప్తానా. అప్పుడు వాళ్ళ సారు అధికారంలో ఉన్నాడని పోసానికి ఇష్టమర్లి సారు రాజా బంగారు రాజా ఐ లవ్ యూ రాజా అని అంటాడు కదా, గుర్తుకున్నదా నీకు? ఇగో గైననైతే పోలీసులు అరెస్ట్ చేసి తిప్పుతున్నారట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం. ఎందుకని? ఇగో అయినా అప్పుడు అవి వివాదాస్పద ముచ్చట్లయితే చెప్పింది కదా నువ్వు, గా ముచ్చట మీద తీసుకపోయారు. ఇగో నాకు గనక బెయిల్ ఇవ్వకపోతే ఆత్మహత్య శరణ్యం, ఇక నేనైతే ఆత్మహత్య చేసుకుంటా అని అక్కడ ఉన్నటువంటి సార్ తోటి అయితే చెప్తున్నాడు పిల్ల. పానం తీసుకుంటే మళ్ళీ బెయిల్ ఇస్తారా చెప్పు? పానం తీసుకుంటే బెయిల్ ఇస్తారా? ఏంటన్నా నువ్వే చెప్పు రాదు, బెయిల్ ఇస్తారా చెప్పు పానం తీసుకుంటే? ఇగో నా ముచ్చటేందో ఒక్క మలక చూడు నువ్వే. ఓసాని కృష్ణమర్లి సార్ కథ చూస్తానైతే ఒక్కొక్కలకు అక్కడున్న ప్రత్యర్థులకైతే నవ్వొస్తున్నదట. ఎందుకంటే అధికారం ఉన్నప్పుడు ఒక లెక్క, అధికారం పోయిన తర్వాత ఇంకొక లెక్క అన్నట్టు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడైతే రెచ్చిపోయి చెల్లరేగిపోయి అనరా అని మాటలు అన్నాడు. అటు గాసార్ని అన్నాడు, ఇటు గీసార్ని అన్నాడు. కాకపోతే ఇప్పుడు చూసిర్రా అరెస్ట్ అయ్యిర్రు. అరెస్ట్ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం గిర్ర గిర్ర గుండ్రు కని తిప్పినట్టే తిప్పుతున్నారంట ఓసానికి ఇష్టమర్లి సార్ను. అయితే సార్ ఏమంటున్నాడంటే నాకు బెయిల్ రాకపోతే ఆత్మహత్య చేసుకుంటా అని అయితే పోసానికి ఇష్టమర్లి మెజిస్ట్రేట్ ముంగట భావోద్వేగానికి గురైనటనులా కర్నూలు జైలు నుంచి అయితే తీసుకొచ్చి గుంటూరు మెజిస్ట్రేట్ ముంగటనైతే పోలీసులు ఆయననైతే హాజరుపరిచారు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.